హరి వేణుగోపాల్ రెడ్డి గారు మొత్తానికి రానా నిన్న రేవంత్ రెడ్డి వాళ్ళ కేటీఆర్ ఇద్దరు వాళ్ళు మాటల చాతుర్యం చూపించారు. అంటే నిన్న ఆయన చిట్ చాట్లో చెప్పారు, ఇవాళ మళ్ళీ సభలో వనపర్తి సభలో కొల్లాపూర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు, మళ్ళీ కేటీఆర్ మాట్లాడారు. ఏదేమైనా నేనైతే ఒకటే చెప్తాను, రాజకీయాల్లో మరీ దారుణం. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా ఉంది కల్చర్. బిలో ది బెల్ట్ మాట్లాడుతున్నాం. దీనికి వీళ్ళు కారణం వాళ్ళు కారణం, చెట్టు ముందా విత్తు ముందా ఇటువంటి జరుగుతాయి. కానీ చాలా రాజకీయాల్లోకి రావాలంటే ఏమంటారంటే ఇవన్నిటికీ ప్రిపేర్ అయి రావాలి. నా భయం ఏంటంటే ఓకే మగవాళ్ళు 90% మేల్ ఎమ్మెల్యేసే ఎంపీసే ఉన్నారు. స్థానిక సంస్థల్లోనే మహిళా రిజర్వేషన్ ఉంది. రేపు 33% ఇంప్లిమెంట్ 2028-29 నుంచి అవుతుంది కదా. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలు 33% మహిళలు అవుతారు. అప్పుడు కొత్తగా రాజకీయాల్లో రావాలనుకునే మహిళలు కొంచెం చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇటువంటి వాళ్ళు ఈ భాషను వీటిని అన్నిటి చూసి భయపడే సిచ్యువేషన్ వస్తుంది. ఇక్కడ రాజకీయాల్లో లేని మహిళలను కూడా తిడుతున్నారు. ఇక పురుషులైతే ఒకళ్ళు ఏ విధంగా తిట్టుకుంటారో మనం చూసాం. ఇది మంచి వాళ్ళు లేదా ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావడానికి ఈ భాష తర్వాత ఈ కామెంట్స్ పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు ఇటువంటి యూజ్ చేస్తే కనుక డెఫినెట్గా మనం మంచి మెసేజ్ అయితే ఇవ్వట్లేదు. మిగతా రాష్ట్రాల్లో లేదు ఈ విధంగా కల్చర్. ఉత్తరప్రదేశ్, బీహార్ మనం వెనుకబడిన రాష్ట్రాలు అంటాం. కానీ ఈ భాష పరంగా, రాజకీయ భాష పరంగా, యూజ్ చేసే భాష పరంగా మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడి ఉన్నామని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే భరత్.